నెల్లూరు సిటీ విషయానికి వద్దాం. మొత్తం 2,70,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,70,000 మంది ఓటర్లు ఉంటే రూరల్కు సంబంధించి 85% ఓటర్స్ ఉన్నారు. అర్బన్కు సంబంధించి 15% మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్ చూస్తే 248. ఇక్కడ రెడ్డి గార్ల ప్రభావం, ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ రెడ్డి గారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొహమ్మద్ ఖలీల్ ఉండగా బరిలో టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు బరిలో ఉన్నారు. ఇక్కడ సర్వే స్టాటిస్టిక్స్ చూస్తే 5,000 మందిపై జరిపిన ఏదైతే సర్వే ఉందో ఈ సర్వే ప్రకారం చూస్తే రిలీజియన్ పరంగా హిందూస్ 93% ఇక్కడ ఉండగా టీడీపీకి 52% ఓటు వేసే పరిస్థితి, వైఎస్ఆర్సీపీకి 47% ఓటు వేసే పరిస్థితి. క్రిస్టియన్స్ చూస్తే 6% మొత్తం ఉండగా 40% ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి, 58% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి. ఇక ముస్లిమ్స్ చూస్తే 1% ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు చెప్పడం ఏంటంటే 23% టీడీపీకి 75% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి, ఇక్కడ 2% అదర్స్కు. అంటే ఈ లెక్క ఏంటంటే వీళ్ళు 5,000 మందిపై ఏదైతే శాంపిల్గా 5,000 మందిని చూస్ చేసుకొని వీళ్ళు ఏదైతే ఈ సర్వే నిర్వహించారో అందులో 93% హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ 6% ఉన్నారు, 1% అంటే 5,000కు 93%, 5,000కు 6%, 5,000కు 1%. ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్తో వీరు వచ్చారు. అదేవిధంగా మేల్ చూస్తే అందులో 51% వీళ్ళు చూస్ చేసుకున్నారు. టీడీపీ 51% పురుష ఓటర్లలో టీడీపీకి 53% ఓటు వేసే పరిస్థితి, వైఎస్ఆర్సీపీకి 45% ఓటు వేసే పరిస్థితి. ఇక ఫిమేల్స్ చూస్తే అంటే మహిళా ఓటర్లు చూస్తే 49% ఉండగా 52% మంది టీడీపీకి ఓటు వేసే పరిస్థితి, 47% వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే పరిస్థితి, 1% మాత్రమే బయట వాళ్లకు. ఇక్కడ అగ్రి అంటే ఏదైతే అగ్రికల్చర్కు రిలేటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు 54% తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి, 45% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులు 75% తెలుగుదేశం పార్టీకి, 25% వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు 85% టీడీపీకి, 12% వైఎస్ఆర్సీపీకి. అన్ఎంప్లాయిడ్ 72% టీడీపీకి, 25% వైఎస్ఆర్సీపీకి. ఈ విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫ్ నెల్లూరు సిటీ పోలుబోయిన Anil has been sent to Narsarapet as MP candidate and he is replaced with a Muslim name as there is 8% Muslim population is present in the Nellore city. Ponguru Narayana last time lost with very low margin, though he doesn't hold clean image in AC. Addition of Anam family strength to AC would be a huge benefiting point to TDP in this election. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనను ఇక్కడి నుంచి నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఆయన ప్లేస్లో ఖలీల్ అహ్మద్ను ఇక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా పొంగూరు నారాయణ లాస్ట్ టైం విత్ వెరీ లో మార్జిన్, ఆయన చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. దో హీ డజంట్ హోల్డ్ క్లీన్ ఇమేజ్ ఇన్ ఏసీ. అడిషన్ ఆఫ్ ఆనం ఫ్యామిలీ స్ట్రెంగ్త్ టు ఏసీ వుడ్ బి ఏ హ్యూజ్ బెనిఫిటింగ్ పాయింట్ టు టీడీపీ. ఇక్కడ ఏంటంటే ఆనం ఫ్యామిలీ నారాయణతో జత కట్టడం వలన అతనికి, ఎందుకంటే గతంలో ఆనం కుటుంబం నుంచి చాలాసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి సిటీలో, కాబట్టి ఆనం కుటుంబం నారాయణ వైపు నిలబడడం వలన ఇక్కడ నారాయణకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ప్రాబబుల్గా నారాయణ పొంగూరు టీడీపీ విన్నర్ క్యాండిడేట్. అదేవిధంగా మార్జిన్ 11,000 నుంచి 15,000 వచ్చే అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నారు.